టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధిపై కేబినెట్ లో కీలక చర్చలు, అభివృద్ధి అంశాలపై మంత్రివర్గ సమీక్ష, పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. తెలంగాణపై రాజకీయ విమర్శలు మానుకోవాలన్న చామల. బీజేపీ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న చామల. కేంద్రం సహకరించాలని కోరిన ఎంపీ చామల. అక్రమ కేసులతో భయపెట్టలేరన్న అంబటి. కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు. ప్రతిపక్షాన్ని అణిచివేయొద్దన్న అంబటి. చట్టం అందరికీ సమానమన్న వ్యాఖ్య. ఆధునిక చేపల మార్కెట్ శంకుస్థాపన చేసిన మంత్రి. మత్స్యకారుల అభివృద్ధికి 47 కోట్ల ప్రాజెక్ట్. చేపల మార్కెట్ నిర్మాణం ప్రారంభించిన శ్రీహరి. మత్స్యరంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. హరీష్ రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న వివేక్. కాళేశ్వరం అంశంపై హరీష్ ను విమర్శించిన మంత్రి. బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్న వివేక్. కాళేశ్వరం నిజాలు బయట పెట్టాలన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వివిధ శాఖల పనితీరు, కొత్త విధానాల రూపకల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలను సమీక్షించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి విషయాలపై కూడా మంత్రులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సమావేశం అనంతరం అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతలకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విస్తృతంగా పర్యటించారు. కాలనీలోని ప్రతి వీధిలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక వస్తువులకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ నుంచి శ్మశానానికి వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వివరించగా ఆ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రతి సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తారని అఖిలప్రియ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈరోజు మన భూమా మన ధీమా కార్యక్రమం ద్వారా ఈ చింతకుంట్ల గ్రామంకి ఇక్కడికి ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. మరి చింతకుంట్ల ఎస్సీ కాలనీ అంటే ఇక్కడికి రాగానే నాకు తెలిసి ప్రతి ఒక్కరూ నన్ను స్వాగతించే తీరు కానీ, వాళ్ళ ముఖాల్లో ఆ తెలియని ఒక ఆప్యాయత కానీ చూస్తుంటే నిజంగా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నుంచే కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి చింతకుంట్ల ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో సందర్భాల్లో మాకు అండగా నిలబడి, మాకు తోడుగా ఉండి, ప్రతిపక్షంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు మన మున్సిపల్ ఎన్నికల టైంలో కూడా ఇక్కడున్న ఎస్సీలు చాలా గట్టిగా కొట్లాడి ఆ రోజు ధీటుగా పనిచేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, మన ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాము.
ఈ చింతకుంట్లలో కూడా ఎక్కడైతే కొన్ని చిన్న చిన్న సమస్యలు రోడ్లు బ్రహ్మాండంగా అన్ని చోట్ల బాగా వేసుకున్నారు, కొన్ని చోట్ల రోడ్లు, కొన్ని చోట్ల డ్రైన్స్, స్తంభాలు, ఇవన్నీ లైట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు నేను తిరిగిన ఏరియా మొత్తం కూడా ఏ సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా చూసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎంతో ఇబ్బందులు పడిన కార్యకర్తలు కావచ్చు, భూమా కుటుంబంకి ఎన్నో సంవత్సరాల నుంచి అండగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి ఇల్లు లేక అద్దెకి ఇంట్లో ఉంటూ, అదేవిధంగా స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కళ్ళారా చూపించడం జరిగింది. వాళ్ళందరికి కూడా స్థలాలు, ఇల్లు ఇప్పించి వాళ్ళందరూ కూడా సొంత ఇంటి కళ నెరవేరుస్తామని వాళ్ళందరూ కూడా కార్యకర్తలకు నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా నేను తిరిగిన ఏరియా మొత్తం కూడా ఎక్కడెక్కడ నా నోటీస్ కి ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెంటనే తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమము ఇది 4వ రోజు. దాదాపుగా మనము ఈ తిరిగిన చోట్ల అన్ని చోట్ల కూడా 70% మనము కాలువలు కానీ, రోడ్లు కానీ, చిన్న చిన్న సమస్యలు మనం తీర్చగలిగినవన్నీ కూడా ఈ వారం 10 రోజులు ఆ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగింది. సో ఈ మన భూమా మన ధీమా కార్యక్రమం ద్వారా తప్పకుండా కేవలము అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి మీద దృష్టి పెట్టడమే కాకుండా పాత కార్యకర్తలు ఎవరైతే మా కోసం కష్టపడి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా కలవడానికి ఒక అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమం నేను మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు, ప్రజలందరూ ఆశీర్వాదాలతోటి తప్పకుండా ఈ ప్రోగ్రాము విజయవంతం అవడమే కాకుండా మళ్ళీ మన భూమా మన ధీమా అంటే ఆ ధీమా అనే ఒక ధైర్యాన్ని కార్యకర్తలు నింపడానికి కార్యక్రమం పెట్టామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని స్పష్టం చేశారు. లక్ష్మి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మిడ్మానేరు, అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు అన్ని ఈ భారీ ప్రాజెక్టులో భాగమేనని వివరించారు. 100 కిలోమీటర్ల కాలువలు, పైప్ లైన్లు, టన్నెల్స్ తో నిర్మితమైన సమగ్ర సాగునీటి వ్యవస్థనే కాళేశ్వరం ప్రాజెక్టుగా చూడాలని అన్నారు. ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని, అందులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడం సరైన విశ్లేషణ కాదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందుంచాలని, సాంకేతికత అంశాలను రాజకీయాలతో కలపకూడదని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితులను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు, 1,00,000 కోట్లు తినాలని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తినట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని 100 టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని 100 కిలోమీటర్ల కాల్వలు, 10ల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు? నువ్వు బదనాం చేసి ఎత్తి కానీ వాడుకోరాదు? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించి ఎన్నికల సమయంలో టీవీకే సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 32 మంది కుటుంబ సభ్యులకు నియామక ఉత్తర్వులు అందించిన అనంతరం జరిగిన సభలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ఆ తొక్కిసలాట ఘటన తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన సంఘటనగా మిగిలిపోయిందన్నారు. ఆ రోజు పోలీసులు సరైన విధంగా వ్యవహరించకుండా డ్రామా ఆడారని ఆరోపించారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడితో పరిస్థితి అదుపులోకి రాలేదని వ్యాఖ్యానించారు. అలాగే అధికార డీఎంకే ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన విజయ్ ప్రజల భద్రత విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. இல்லை சார், இங்கே எதிர்பார்த்ததை விட கொஞ்சம் கூட்டம் அதிகமாக இருக்குது, கண்ட்ரோல் பண்ண முடியல, வராதிங்க. அண்ட் போலீஸ் நினச்சா அவங்க அந்த மீட்டிங்கே கேன்சல் பண்ணலாம். ஏதோ தப்பாக இருக்குது, ஏதோ தப்பாக தோணுது அப்படின்னு நினச்சிட்டாலே they have all the rights to cancel the meeting. எங்ககிட்ட கேட்கணும்லாம் ஒன்றும் அவசியமே கிடையாது. ஆனால் அதையெல்லாம் எதுவுமே செய்யாமல் அந்த ஹைவேல இருந்து அந்த ஸ்பாட்டுக்கு போலீஸே எங்களை உள்ளே கூட்டிகிட்டு வந்து விட்டு அந்த நாடகம்லாம் இருக்குது பாருங்க. நம்பிட்டேங்க, முழுசாக நம்பிட்டேன்.
அன்னைக்கு இருந்த அந்த கரூர் போலீஸ் பேசும்போது தேங்க்ஸ்லாம் சொன்னேன் அவங்களுக்கு. எனக்கு தெரியாது இப்படி ஒரு நாடகம் நடக்கும். భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణను ఏటీఎంలా వాడుతున్నారన్న వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరితమైనవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి ప్రజలే ఎన్నికల్లో తీర్పు చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ విచారణ కోరిందని వెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి రాజకీయ విమర్శలు చేయడం కేంద్ర మంత్రులకు తగదన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. The present Chief Minister Revant Reddy ji and his government ordered for a CBI inquiry on September 1st, 2025. This is nearly 9 months, so nearly 8-9 months it's. I don't know why Nadda ji doesn't want to talk on the responsibility of the central government in taking an appropriate action on BRS. Rather, they give these political statements in the past and now also. This is just a political statement to confuse the people of Telangana, saying that the present government is also looting the state, which is not right. The present government working full time on the welfare schemes, working full time with the central government, approaching every ministry for the sake of infrastructure, for the sake of funds to empower the state. This is clearly known to the BJP leaders, but they don't want to tell the facts because Nirmala Sitharaman ji knows very well what is the state situation. Nadda ji knows very well. Khattar ji knows very well. Railway Minister knows very well. Everybody knows very well what is the state situation, what is the state government doing, regular traveling to Delhi on what regards. So I say that Nadda ji just want to make it a political statement to take a mileage for the BJP. So this is clearly understandable to the people of Telangana. That's why the BJP will never come in power in. మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కవిత పూర్తిగా నిరాశ, అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆమెకి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కటే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల మరణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని నిధుల కోసం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏమైనా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కంటే మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. రాజకీయ విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, ప్రజలను తప్పుదో పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని గండ్రా వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. ఇది కేవలం ఆమెకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. ఆమె ఏదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నదని, దానికి ఏదో పేరు రాకుండా మీ మీద అడ్డుపడ్డనేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. మాకు ఆ పార్టీ పేరుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏది మాట్లాడినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది. ఏమన్నది? ఉద్యమకారులకు డబ్బులు ఇస్తా. ఆనాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అమరవీరుల కుటుంబాలను గుర్తించి, ఆ రోజు 800 మందిని గుర్తించి వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నది. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా మరి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఇస్తామని చెప్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ గారు వెల్కమ్ చేసిండ్రు. గతంలో మీటింగ్ పిలిస్తే కూడా ఈ పార్టీ నుంచి కూడా 2 డెలిగేట్స్ను పంపించడం జరిగింది, ప్రతినిధులు పంపడం. ఇప్పటికి కూడా ఉంటే ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఆమెకు ఎంతసేపు ఇటు బీఆర్ఎస్ఏ కనబడుతున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి ఆనాడు డిసెంబర్ 9 నాడు కనుక స్టేట్మెంట్ ఇచ్చిన అనుగుణంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయి ఉంటే ఇంతమంది చనిపోయే వల్ల కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి మరి ఆమెకు ఎందుకు మనసు రావడం లేదో, ఎందుకు నోరు రావడంలో అర్థమైతలేదు. అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా లేకపోతే ఏముందో అని ఈరోజు ప్రజలు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. అనుమానాలకు ఆమె సమాధానం ఈరోజు బీజేపీ దగ్గర కూడా ఉన్నది. ఇంకా చాలా డిఎంకే ఉన్నది, ఏఐడిఎంకే ఉన్నది, పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఎన్సీపీ, ప్రతి రాజకీయ పార్టీ కూడా వెసులుబాటుతోటి ఫండ్ రేజ్ అనేది. కాబట్టి
ఇదంతా కూడా ఆమె ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇందులో ఏం కూడా లేదు. నిజంగా తెలంగాణ అమరవీరుల విషయంలో ఇంత గొప్పగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏం లేదు. భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ అమరుల స్తూపాన్ని కట్టినటువంటి చరిత్ర ఎక్కడ ఉందో కేవలం హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె ఏదో బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని ఇసుకపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపగా మిగిలిన వాటికి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేలా పనిచేయాలని సూచించారు. అధికారుల పనితీరును ఆన్లైన్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెవెన్యూ, వైద్య, పోలీస్ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే పెట్టుకోలు మండలం సార్ మాది 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. ఏ అధికారి రెస్పాండ్ అవ్వలేదు. మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇచ్చారా? కలెక్టర్ ఆఫీస్ ఇచ్చారు. నాకు ఇవ్వడం కాదు, నాకు వచ్చాను సార్. సచివాలయంలో మీరు రుసుము కట్టారా? కట్టాను సార్. రసీదు వచ్చిందా? నాకు వచ్చింది. మీరు సచివాలయంకి వెళ్ళి రుసుము కట్టారా? 22 ఇయర్ లిస్టులో అర్థమైంది సార్. నిషేధ జాబితా నుంచి తీసేయాలంటే సచివాలయం చేసి రుసుము కట్టాలి. 500 రసీదు కట్టారు సార్. అది ఎక్కడ ఆ రసీదు? అది మీరు ఇస్తే అందులో నంబర్ ఉంటుంది. నంబర్ సార్, ఆ రెఫరెన్స్ నంబర్తో నేను ఇప్పుడు చెక్ చేయగలుగుతాను ఆన్లైన్ సార్. అర్థమైందా? చేశారా లేదా? సార్ నేను పే చేశాను సార్. నేను పేమెంట్ చేశాను సార్. అలాగే చూస్తాను సార్. నాది కొద్దిగా తొలగిస్తే మేము పార్టీషన్ చేసుకుంటాం సార్. మాకు 2 ఎకరాలు 40 సెంట్లు. అలాగే సరే సార్. అమ్మ డీసేజెస్ ఎక్కడ ఇది? పక్కన దాని చట్టకి రోడ్ లేదు సార్. బాడీ కొడుతున్నారు. అక్కడ నాచరం కూడా ఉంది. 7వ వార్డులు బాగా ఇబ్బంది పడుతున్నారు. తీర ప్రాంతం. ఓకే, జిల్లా సెక్రటరీ వీలైతే వస్తాను అక్కడికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1966లో కొనుక్కున్నారు నాన్న. 1960 సీసీ నంబర్ అడిగారు సార్. నేను ఆర్టీఐ తీసుకొచ్చి పెట్టాను. స్టాటిస్టిక్స్ ఎక్నాలజ్మెంట్ ఎలా అవుతుంది? లాస్ట్ 18 months నేను తిరుగుతున్నాను సార్. ఎక్నాలజ్మెంట్ లాస్ట్ డేలోనే చేస్తున్నాను. రిపిటేటివ్గా ఉంటుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు కీలక శుభవార్త అందించారు. దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 22A నిషేధిత జాబితా నుంచి వేలాది ఎకరాల భూములను తొలగిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బహిరంగ సభలో రైతులకు శాశ్వత భూ యాజమాన్య హక్కుల పట్టాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ నిర్ణయంతో రైతులు తమ భూములపై పూర్తి హక్కులు పొందడంతో పాటు రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ఇతర లావాదేవీలు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకునే అవకాశం కలిగిందని తెలిపారు. రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భూ హక్కుల విషయంలో రైతులు ఇకపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అంతా గుంటుపల్లి వాళ్ళనా? ఓకే, మీరేమన్నా చెప్పాలన్నా సార్? డోన్లో వచ్చినప్పుడు మీకు అర్జీ ఇచ్చాం సార్ శాసనసభ సభ్యుల ద్వారా. అప్పుడు మా సమస్య కూడా చెప్పినాం సార్. ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది చెప్పయా? అమ్మకుంటే కొన్ని రైతు సార్ దేశం కాదు, మీరు వాపస్ తీసుకోవాల్సిందే. మా డబ్బులు మాకు ఎవరు రిజిస్టర్ కాకుండా అగ్గుబడిన పంచి
గత ప్రభుత్వంలో ఎప్పుడు చేసినది ఇది ఈస్టర్ కాదు, మా డబ్బు మాకు లేదని చెప్పి సార్. ఇంకా మనం ఈస్టర్ కాకపోతే మనం ఎట్లా సార్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సింది కదా సార్, ఇచ్చేసాం. అప్పటి నుంచి సమస్య నాకు అప్పులు తీసుకున్నా సార్, బాబా ఇంత చేసిన సార్. నా శక్తికి మించి నేను హైకోర్టులో కూడా పోయినాను, కానీ అది ఇంకా కొన్ని సంవత్సరాలు జరుగుతాయి సార్. కానీ మీ నిర్ణయం వల్ల ఈరోజు మాకందరికీ బాధ తీరింది సార్. అలాగే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదో 5 సంవత్సరాలు కష్టపడినాం, మీరు వచ్చారు, మా బాధలు తీర్చారు. అలాగే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏంటమ్మా కలెక్టర్ గారు చెప్పనండి ఏం జరిగింది చెప్తుంది. కలిసిన వెంటనే ఇష్యూ పైన ప్రిపేర్ మీద వర్కౌట్ చేసినప్పుడు 1927 రికార్డ్ నుంచి కూడా ఇది వర్క్. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమని స్పష్టం చేశారు. అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ ఘటనపై తాము ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించలేదని విమర్శించారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులైన తమపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు లోబడకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణిచివేయడం సరికాదని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని అంబటి రాంబాబు తెలిపారు. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులను బెదిరించే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. మేమందరం వచ్చాం కాబట్టి ఇచ్చారు ఎస్పీ ఆఫీసులో. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిసీట్ ఇవ్వకపోవడం అనేది ఎంత వైలేట్, ఇది ఎంత వైలేట్ చేస్తున్నారు రూల్స్ని, రాజ్యాంగాన్ని. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తారా లేదా పక్కన పెడదాం, మా మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు. అసలు ఎక్కడ కులదోషం లేదు, పెట్టారు. మేము ఇచ్చింది కూడా తూతూ మదని కంప్లైంట్ చేశారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద బందోబస్తుకు వచ్చినటువంటి వాటి మీద అతని మీద పెద్ద రాయబడింది. 7 కుట్లు పడ్డాయి, 14 కుట్లు పడ్డాయి. కేసు రిజిస్టర్ చేయలే. నిజం ఇది. నో కేస్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. ఆ కేసు చేయలే. ఎందుకంటే దే నోస్ ఆ రాయి ఎవరు విసిరారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో కిరణ్ అనే అతను రాయి విసిరాడు. ఎవరి మీద విసిరాడు? గుంపు మీద విసిరాడు. సమయానికి అతను తలకు తగిలింది. కేసు రిజిస్టర్ చేయలే. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కానిస్టేబుల్కి దెబ్బ తగిలి 14 కుట్లు పడితే కేసు రిజిస్టర్ చేయాలి. తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఆధునిక చేపల మార్కెట్ సముదాయానికి శంకుస్థాపన చేశారు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో 47 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో చేపల మార్కెట్ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మత్స్యకారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయని, వారి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిలో ఆగస్టులో చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మత్స్యకార కుటుంబాల జీవనోపాధి మెరుగుపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మత్స్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. 40 హోటల్స్ అవుట్లెట్స్ ఇస్తా ఉన్నాం. 2000కు పైగా స్థానిక కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. 500 కోట్లకు పైగా సంవత్సరానికి ఆర్థిక కార్యకలాపాలు జరిపేటట్టు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఓ మంచి పని అయ్యేటప్పుడు మీ అందరి భాగస్వామ్యం అవసరం. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు అది పరిపూర్ణంగా ఆఖరి స్థాయికి చేరేటంత వరకు మనందరం భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన మీడియా సమావేశంలో నీలాయపాలెం విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి కుటుంబంలో సంతోషం నింపేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా
చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా మీ అకౌంట్లో పడేవి. ఇవి కాకుండా దీపం పథకం కింద ఎల్పిజి వంట గ్యాస్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దానికి ఇప్పటిదాకా జూన్ 30 దాకా 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మహిళా మనులకు తల్లులకు 3,700 కోట్ల రూపాయలు ఇచ్చాం. బియ్యం పంపిణీ రూపాయి కేజీ బియ్యం లెక్కన దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. స్త్రీ శక్తి పథకం మహిళలకు బస్సుల్లో ఫ్రీగా ఆనందంగా సంతోషంగా బస్సులను వినియోగించిన మహిళామ తల్లులారా, మీకోసం ఈ నెల జూన్ 30వ తేదీకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క ప్రయాణాన్ని ఉచితంగా సుఖవంతంగా సౌకర్యంగా ఉండేట్టుగా ప్రభుత్వం చూసేదానికి 2,721 కోట్లు ఖర్చు అయింది. ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తా అంటే చేసింది చెప్పుకోగలగాలి. మనం చేస్తే ధైర్యంగా చెప్పుకుంటాం. సో ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళకు కూడా ఓహో నా కోసం ఈ ప్రభుత్వం ఇంత చేసింది అని అర్థం కావాలి కదా. గృహ నిర్మాణం దాదాపు 2,207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవంతా జూన్ 30కి వచ్చిన అంకెలు, అంటే అయిపోయిన నెలకి. చిన్నారుల పోషకాహారం అంటే అంగన్వాడీలు దాదాపు 940 కోట్లు. ఇవన్నీ కేవలం 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిందే. కేవలం మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. ఉచిత విద్యుత్ సబ్సిడీలు ఎస్సీ ఎస్టీ చేనేత నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరూ కలిపి 600 కోట్లు. అన్న క్యాంటీన్లు వచ్చి రాగానే అన్న క్యాంటీన్లు తెరిచాం. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోనీ వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకోండదు కదా, రాగానే ఆయన 2019లో చేసిన మొట్టమొదటి పని అన్న క్యాంటీన్లు మూసారు. పోనీ అన్న క్యాంటీన్ నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ పేరు ఇష్టం లేదు, రాజశేఖర క్యాంటీన్ అని. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న బోనాల వేడుకలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ కోసం 20 కోట్ల నిధులు కోరినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. షీ టీమ్స్, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే మహోత్సవం అని పేర్కొంటూ భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మరి పెట్టి మనను సాఫీగా వెళ్లే విధంగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీ కూడా సెకండ్ పాత్ర ఉంటుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో జర్మనీ వైస్ మినిస్టర్ టోబియాస్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సెమీ కండక్టర్లు, డిఫెన్స్, కృత్రిమ మేధస్సు రంగాల్లో జర్మనీ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య అభివృద్ధి, పరిశోధన రంగాల్లో జర్మనీతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా జనగాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలకు హరీష్ రావే బాధ్యత వహించాలని అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ 3 నెలల పదవి అడగడం సిగ్గుచేటని విమర్శించారు. హరీష్ రావు చేసిన అవినీతి కారణంగానే గతంలో కేసీఆర్ ఆయన్ను ఇరిగేషన్ శాఖ నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. కాళేశ్వరం అంశంపై ప్రజలకు పూర్తి నిజాలు తెలియాలని, గత ప్రభుత్వ వైఫల్యాలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేసీఆర్ మీకు అక్కడి నుంచి తీసేస్తారు. మీరు మీ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు. అప్పుడు గవర్నర్ నరసింహం గారు పెద్ద హరీష్ రావుని కాళేశ్వరం రావు అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినాడు. మరి ఇప్పుడు కాళేశ్వరమే
కునికిపోతే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు గారు, నా హయాంలో ఈ కాళేశ్వరం కునికిపోయింది, నా హయాంలో కాంట్రాక్టర్లందరూ కూడా ధనవంతులు, ప్రపంచంలో పెద్ద ధనవంతులు వారి హయాంలోనే అయినారు. అంటే మీరు 3 నెలల్లో కాంట్రాక్టర్లకు మీరు సాయం చేయడానికి మీరు మంత్రి అవుతారా? మీరు అయిన టైంలో మీరేం చేస్తారు? మీరు అది ఆలోచించుకోండి. ప్రజలు మీరు 5 సంవత్సరాల వరకు మీకు ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు కేవలము మీరు కేటీఆర్ ముందుకు వెళ్తున్నాడు, నేను ముందుకు వెళ్ళాలి. ఈ కల్వకుంట్ల కుటుంబం సమస్య ఎవరు కూడా ఇద్దరు నాయకులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం. రాష్ట్ర అభివృద్ధిపై కేబినెట్ లో కీలక చర్చలు, అభివృద్ధి అంశాలపై మంత్రివర్గ సమీక్ష. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. తెలంగాణపై రాజకీయ విమర్శలు మానుకోవాలన్న చామల. బీజేపీ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న చామల. కేంద్రం సహకరించాలని కోరిన ఎంపీ చామల. అక్రమ కేసులతో భయపెట్టలేరన్న అంబటి. కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు. ప్రతిపక్షాన్ని అణిచివేయొద్దన్న అంబటి. చట్టం అందరికీ సమానమన్న వ్యాఖ్య. ఆధునిక చేపల మార్కెట్ శంకుస్థాపన చేసిన మంత్రి. మత్స్యకారుల అభివృద్ధికి 47 కోట్ల ప్రాజెక్ట్. చేపల మార్కెట్ నిర్మాణం ప్రారంభించిన శ్రీహరి. మత్స్యరంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. హరీష్ రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న వివేక్. కాళేశ్వరం అంశంపై హరీష్ ను విమర్శించిన మంత్రి. బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్న వివేక్. కాళేశ్వరం నిజాలు బయట పెట్టాలన్న మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి